2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు. నమస్తే అండి. సార్, ఆడవాళ్ళకి భూమికున్నంత ఓపిక ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అండ్ భూదేవితో కూడా పోలుస్తూ ఉంటారు కదా! ఒక్కసారి ఆ ఓపిక కనుక పోతే భర్త పరిస్థితి ఏంటి సార్? ఎలా ఉంటుంది? ఆ ఇల్లు, ఆ భర్త? ఎంత కష్టంగా ఉంటుంది కదా! ఖచ్చితంగా చాలామందికి అంత ఓపిక ఉంటుంది. నేను చూశాను కొంతమందిని యంగ్స్‌గా ఉన్నప్పుడు, పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చలాకీగా తిరిగినా ఒకసారి మ్యారేజ్ అయ్యి పిల్లలు రాగానే ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు ఓపిక. అంత ఓపికొచ్చి పిల్లలు మధ్యరాత్రి లేచినా వాళ్ళ కోసం అన్నీ చేసి, వాళ్ళ డైపర్లు మార్చి, వాళ్ళకి ఎంతో ఓపికగా అన్నీ వండిపెట్టి, సెలెక్ట్ చేసి, ఇంత ఓపిక అమ్మ నా వల్ల కాదురా బాబు అని అనిపిస్తుంది. అలాగ ఎంతోమంది ఉన్నారు ఓపికగా, నిజంగా భూదేవికి ఉన్నంత ఓపికగా. అటు అత్తమామ సూటిపోటి మాటలు అంటున్నా, ఇటు హస్బెండ్ పట్టించుకోకపోయినా ఎన్నో రకాలుగా ఓపికగా చాలా విషయాలు చేస్తారు. అండ్ అందులో నేను చూస్తున్నాను కదా ఈ రోజుల్లో సమాజంలో కుక్కలలాగా ఆడవాళ్ళని రాంగ్ చూపుతో, దృష్టితో చూసి ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాపుల్లోనో, ఎక్కడ పడితే అక్కడ రాంగ్గా బిహేవ్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ తట్టుకుంటూ వాళ్ళందరినీ నిజంగా రోజు క్షమించాలి ఎంతోమందిని తెలుసా. ఎంతోమందిని కొంచెం అందంగా ఉండి, కొంచెం ఇలా ఉండి, అది చిన్న పెద్ద ఏమీ సంబంధం లేదు, వాళ్ళు చూసి బూతులు తిట్టి మాట్లాడి క్రిటిసైజ్ చేసి కమెంట్స్ చేసి కిందకి లాగేద్దామనే చూస్తుంటారు. అంతమందిని క్షమిస్తూ బ్రతుకుతారు. నిజంగా చాలా ఓపిక కావాలి. మామూలుగా మనని ఎవరైనా ఇట్లా చూస్తేనే మనకు బాధేస్తుంది. అలాంటిది రోజు ఎవడో ఒకడు ఏదో ఒక కమెంట్ చేస్తూ ఉండి ఈ రోజుల్లో చాలా ఓపిక, నిజంగా చాలా ఓపిక. ఓకే, అయితే అలాంటి ఓపిక నశించిపోతే నేను ఎప్పుడు అంటుంటా, ఒక ఉమెన్ హూ హ్యాస్ అన్ ఎమోషనల్ కంట్రోల్ క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ ప్రపంచము మొత్తములో ఒక్కసారి ఎమోషనల్, నేను బాధపడా, నేను తీసుకోనిది, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అని అనుకున్న ఉమెన్ ఆపలేరు. ఫర్ దట్ మ్యాటర్ అబ్బాయిలైనా కానీ అమ్మాయిలైనా కానీ, ముఖ్యంగా అమ్మాయిలు శక్తి స్వరూపము ఎప్పుడైతే పట్టించుకొని పో అనే స్టేజ్కి వస్తే యు ఆర్ అవుట్ అండ్ డెడ్, అయిపోయింది. ఇంకా దాని తర్వాత వాళ్ళని ఆపలేరు. ఉమెన్ తలుచుకుంటే చెయ్యలేనిది, మళ్ళీ చెప్తున్నా, చెయ్యలేనిది ఏదీ లేదు. నిజముగా, చాలా చాలా నిజముగా. కొన్ని వాళ్ళని డీఫేమ్ చేయడానికో, షేమ్ చేయడానికో ఏదైనా 4-5 మాటలు చెప్పచ్చేమో కానీ, నిజముగా యాజ్ ఎ పర్సనాలిటీ వాళ్ళు నేను ఫిక్స్ అయ్యి నాకు ఓపిక లేదు బాస్, చాలా నీతో మస్తు అయిపోయింది అని అనుకుంటే వాళ్ళని ఎవ్వరూ ఆపలేరు. అది ఉన్నంత వరకే గౌరవంగా కాపాడుకోవాలనిపిస్తుంది నాకు. లేకపోతే ఆ కుటుంబము కానీ, ఆ ఇల్లు కానీ, వాళ్ళ శాపము తగిలి ఆ మొత్తం వంశము కానీ నిజంగా చాలా ఘోరమైపోతాయి. నిజంగా ఎవరైనా అనుకువగా ఉండే కోడలు, కాస్త సాఫ్ట్గా ఉండే కోడలు వస్తే పదిలంగా కాపాడుకోండి, పదిలంగా కాపాడుకోండి. నువ్వు ఎన్ని మాటలు అంటున్నా నెక్స్ట్ డే మీ ఆవిడ నీతో మాట్లాడుతుందంటే దైవంగా తీసుకుని కాళ్ళకి దండం పెట్టుకుని మాట్లాడుకోండి, జాగ్రత్త పడండి, అలాంటి వాళ్ళని కాపాడుకోండి. ఎమోషనల్లీ సాఫ్ట్గా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టి గంగిగోవులాగా ఉండే వాళ్ళని పాడు చేసుకోకండి. ఓకే, ఎంత కుదిరితే అంత అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోండి. ఓపిక లేకుండా వాళ్ళు ఓపిక నశించి నాకేంటిది అని అనిపించిన రోజున మీరు యు ఆర్ అవుట్ అండ్ ఓవర్. వాళ్ళు ఫిజికల్గా మిమ్మల్ని కొట్టలేకపోవచ్చు, తిట్టలేకపోవచ్చు, బట్ ఒక జన్మ తరాల శాపం మీ వెంట పడుతుంది. చాలా జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ వాళ్ళంత బాధ పెట్టే ఉంటే, పోనీ నీకు అసలు ఓపిక లేనంతగా నువ్వు ప్రతిదానికి నీకు వాళ్ళని టార్చర్ పెట్టేది ఉంటే దూరం జరగండి, కానీ బాధ పెట్టకండి, వాళ్ళ ఓపిక నశించేలా చెయ్యకండి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అలా గనక ఓపిక నశిస్తే నేనంటాను వాళ్ళ మీద చూపించే కంటే అప్పటికైనా మీకు మీరు డెవలప్ అయ్యే ఆలోచనలు చేయండి. ఏ ఉమెన్ అయినా, ఇంట్లో మా ఆయన అంటే టార్చర్ పెట్టాడు ఇంకా నశించిపోయింది నాకు అని అంటారా, మళ్ళీ బయట వేరే ప్రేమ వెతుకుతారు, మళ్ళీ బయట ఇంకెవరైనా నన్ను అర్థం చేసుకుంటే అని వెతుకుతారు. ప్లీజ్ ఇంకా వెతకద్దు బయట. ఇంకెవరో అర్థం చేసేసుకుని వస్తారు, వాళ్ళు అర్థం చేసుకుంటే నేను నిలబడతాను అనే దాంట్లో ఉండకండి.
ప్రతి విమెన్ షుడ్ నో దిస్. కొన్ని సందర్భాలలో కొంతమంది బాధ పెట్టేవాళ్ళు మన లైఫ్లోకి వస్తారు బాస్, మనం దట్స్ ఓకే, వాళ్ళు లేకపోతే నేను లేనేమో లైఫ్ అనేటట్టుగా వీక్గా బతకకండి. చాలా ఇంపార్టెంట్. ఇంకా ఓపిక నశించి, భూదేవికి ఉన్నంత ఓపిక నశిస్తే ప్రళయం వస్తుంది అంటారు. భూదేవి మధ్యలోకి విరిగి ప్రళయం వస్తుంది అంటారు. ఎంత ఓపికగా అంత పైపోయేలాగా ఉంచుకోవద్దు. ఎప్పుడు కూడా అలా తీసుకుని పైలపై ఒక్కరోజు అవుట్ బస్ట్ అవ్వకండి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అలా ఆపుకుని ఒక రోజు అంటారు. అన్న మాటల్లో కొన్ని తప్పులు వస్తాయి. ఇంకా ఆ పాయింట్ పట్టుకుని నువ్వేం బాగున్నావే, నీకేం ఓపికే, ఇన్ని మాటలు అన్నావు కదే అని వేస్తారు. ఇది స్ట్రాటజిక్ ప్లాన్. దట్ కొన్ని రోజులు పుష్ చేసి గ్యాస్ లైట్ చేసి నువ్వు ఒక మాట అనగానే చూసావా నువ్వు ఎలా అన్నావు, అందుకని నువ్వు చెడ్డదానివి అని పుష్ చేస్తారు. జాగ్రత్త. ఇది ఉమెన్ సైడ్ నుంచి చెప్తున్నాను కాబట్టి ఉమెన్ సైడ్, బట్ బోత్ సైడ్స్, అటు మేల్ కానీ ఫీమేల్ కానీ అలా ఓపిక ఉన్న వాళ్ళని పుష్ చేసి కార్నర్ చేస్తే వాళ్ళు ఏదో రోజు తిరగబడతారు, దాని తర్వాత తట్టుకోలేరు. అండ్ నేను అట్లా కోల్డ్ అయిపోయిన వాళ్ళని చూశాను. కోల్డ్ అంటే లిటరల్లీ క్రిమినల్స్ అయిపోయి మంచిగా ఉండి ఎంత కావాలంటే తెచ్చేసి ఏం ప్రపంచం ఇది, కొన్ని కనీసం అర్థం చేసుకోరు అని క్రిమినల్గా మారిన వాళ్ళు కొంతమంది ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని రాంగ్ వీడియోస్ చేస్తుంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెళ్ళి అడిగితే వాళ్ళు చూసుంటారు చాలా. వాళ్ళ ఫాదర్ అట్లా టార్చర్ పెట్టి వాళ్ళ అమ్మని అలా ఎంతో టార్చర్ పెట్టి వాళ్ళు ఇంక ఏమి చేసుకోలేక అధర్మ మార్గం ఎంచుకుంటుండొచ్చు, కానీ వాళ్ళ ఓపిక నశించి చేస్తారు లాగా. సార్ మీరు అంటే ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది, ఏ మనిషి కూడా కావాలని ఏది చేయరు. ఆ పరిస్థితులు అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఇంకొకరి దగ్గర చూసి అది చేయి ఉండొచ్చు. అంతేనా సార్? అబ్సల్యూట్లీ. అలానే ఈ సిచ్యువేషన్స్ కూడా అబ్సల్యూట్లీ పరిస్థితులు బట్టి, అవసరాలను బట్టి చాలా కష్టమైన సిచ్యువేషన్స్ దాటొచ్చి ఇంకా పోయేదేముంది, మహా అయితే ఏముందబ్బా, పరువు లేదు పోయింది, మా ఆయన ఇన్ని రోజులు టార్చర్ పెట్టింది చాలు అని తెగించి చేసే ఉంటాయి. ఇది చాలా మందిలో మేము చూస్తున్నాము. నేను చూశాను ఒక అమ్మాయిని, ఆమె పొడుగు జడ ఉంటుంది, అందరూ చూస్తూ ఉంది, కట్ చేసేసుకుంది ఆమెకి. ఆ బాధ తట్టుకోలేక ఏంటి ప్రతి చోటకి ఎక్కడికి వెళ్ళినా సరే నా శరీరాన్నే చూస్తున్నారు, ఇంక మనుషులు కాదా వీళ్ళు అని. సో పాయింట్ ఈజ్, ఆ ఫ్రస్ట్రేషన్ తెప్పించేదాకా బిహేవ్ చేస్తారు కొంతమంది. వచ్చేసాక ఇంకా విసుగు వచ్చేస్తుంది, ఏం వాట్ లైఫ్, మేము మా బతికి ఇంతేనా ఇంకా. అలా పరిస్థితి వస్తే మాత్రం అది శాపంగా మారుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళు అట్లా చేస్తే అది టార్చర్. ఓకే, అది నిజంగా టార్చర్. అంతవరకు వెళ్ళకండి, తెచ్చుకోకండి, జన్మల పాపం మూట కట్టుకోకండి. ఇది అడగగానే నాతో వెంటనే కమెంట్లలో అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఓన్లీ అమ్మాయిలకైనా, అబ్బాయిలకు లేదా, వాళ్ళకైనా మనకు లేదా, ఇక్కడ అమ్మాయిల వర్షన్ చెప్తున్నాను కాబట్టి చెప్తున్నా. అలా ఎవరికైనా బాధ కలిగించేలాగా బిహేవ్ చేయవద్దు. అది అత్త కోడలకైనా సరే, కోడలు అత్తకైనా సరే, సొంత తల్లిదండ్రుల్ని బాధ పెట్టే పిల్లలు ఉన్నారు. అవును సార్. ఓకే, సో ఎవరైనా సరే అంత ఓపిక నశించేదాకా బిహేవ్ చెయ్యకండి, పుష్ చెయ్యకండి. ఓకే, పిల్లిని కూడా ఒక రూమ్లోకి వేసి బంధిస్తే అది తిరగబడుతుంది. సో జాగ్రత్త పడండి. ఓపిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, కౌల సూర్య సాధన నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది సార్? కౌల సూర్య సాధన 7th to 11th ఉన్నది జూన్. ఓకే, అండ్ మార్నింగ్ ఉంటుంది 6 to 7. ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామంటే థ్యాంక్స్ టు ఇంటర్నెట్. అందరూ నేర్చుకోవాలి. జూమ్లో ఉంటుంది, ఆన్లైన్ క్లాస్, ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్, చిన్న మెథడాలజీ, బట్ వెరీ పవర్ఫుల్గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్కి కాంటాక్ట్ చేసి రిజిస్టర్ అవ్వండి. కౌల సూర్య సాధన, సూర్యుడి యొక్క కుటుంబం ఈ కౌలము. అలాంటి సౌర కుటుంబం విద్యల్లోకి, మెడిటేషన్లోకి అందరూ రావాలని నా కోరిక.